హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మాకి కావాల్సిన పదార్థాలు ఇవి. సో ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో మినప్పప్పు ఇంకా పచ్చిశనగపప్పు వేసి కొంచెం ఫ్రై చేయాలి. అవి కొంచెం వేగేంత వరకు వెయిట్ చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత ఉప్మా రవ్వకి కొలత ఎలా అంటే ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి 4 గ్లాసులు వాటర్ వేయాలి. సో అవి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 4 గ్లాసెస్ వాటర్ వేయాలి. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత అందులో మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి ఆ వాటర్ మరగాలి బాగా. వాటర్ మరుగుతున్నప్పుడు మనకు కావాల్సినంత ఉప్మా రవ్వ తీసుకొని ఆ వాటర్లో వేసి కలుపుకోవాలి. కలుపుతూనే ఉప్మా రవ్వ వేయాలి, అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది ఉప్మా. ఇది అండి ఇవాల్టి ఉప్మా ప్రాసెస్. అది బాగా దగ్గరికి అయిపోయాక దాని మీద కొంచెం ఆయిల్ వేసి పక్కన పెడితే తినేటప్పుడు సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.